గంటగట్టడం ఏంది? కాబట్టి ఏదైనా మాట్లాడేటప్పుడు మన ఆలోచనను బట్టి ఉంటుంది, మన మనసును బట్టి ఉంటుంది, మన 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 వ్యక్తిత్వాన్ని బట్టి ఉంటుంది. మన వ్యక్తిత్వం ఏ విధంగా ఉంటుందో ఆలోచనలు మనం ఏ విధంగా రిసీవ్ చేసుకుంటున్నామో ఆ విధంగా మనకు అర్థమవుతుంది. మనం ఎప్పుడు ఆపోజిట్ గా మాట్లాడాలని, ఎప్పుడు ఆపోజిట్ గా అపార్థం చేసుకోవాలని ఉన్నప్పుడు మీ ఇష్టం వచ్చినట్టు మీరు దాన్ని రాజకీయం చేయాలనుకుంటే ప్రతి దాన్ని రాజకీయమే చేయొచ్చు. ఎస్ మోహన్ రెడ్డి గారు మీ అభిప్రాయం అర్థమైంది. ఎస్ సుధాకర్ గారు కంక్లూడ్ చేయండి ప్లీజ్. మోహన్ రెడ్డి గారు ఇందాకేదో చెప్పారు, ఆయన 2-3 విషయాలు. ఒకటి, అమరావతి అందరిది, ఖచ్చితంగా అమరావతి రాజధాని, అది వెళ్ళొచ్చు అన్నారు. మరి ఈయన స్టాండ్ అయితే అమరావతి రాజధాని అంటున్నారు, కానీ వాళ్ళ నాయకుల స్టాండ్ ఏంటనేది కరెక్ట్ క్లారిటీ లేదు. బొత్స సత్యనారాయణ గారు చెప్పారు కదా, మీరు వినలేదా ఏంటి? బొత్స సత్యనారాయణ గారు స్టాండ్ అడిగితే చెప్పారు కదా ఆయన, మాది మావిగాని స్టాండ్ అని చెప్పారు ఆయన. మళ్ళీ కొత్తగా అడుగుతారు మీరు. మరి ఈయనేమో అమరావతి రాజధాని, ఖచ్చితంగా అమరావతి రాజధాని అందరిది వెళ్ళొచ్చు. ఇప్పుడు నేను మీరు కూడా అమరావతి వెళ్దామండి, మన ఇద్దరిని అడ్డుకుంటారా? అడ్డుకోరు కదా. ఎవరిని అడ్డుకున్నారు? అమరావతిని శ్మశానం అన్న వాళ్ళని కావచ్చు, అమరావతిని ఎడారి అన్న వాళ్ళు కావచ్చు, లేదా రేపొద్దున మేము వస్తే దీనికి మేము ఖర్చు పెట్టలేము, అమరావతిని కొనసాగించలేము అన్న వాళ్ళని కావచ్చు. అమరావతి రైతులు అడ్డుకున్నారు. ఇక్కడ ప్రభుత్వానికి ఎటువంటి సంబంధం లేదు. మనం ఇక్కడ ఫస్ట్ గమనించాల్సింది ఏంటంటే అమరావతి రైతులు అడ్డుకున్నారు. అమరావతి రైతులు అడ్డుకోవడానికి అర్హత ఉందా అంటే ఎస్, వాళ్ళకి 100% అర్హత ఉంది. వాళ్ళు భూములు త్యాగం చేశారు రాజధాని కోసం. వాళ్ళు రాజధాని కోసం జీవితాలు భూములు త్యాగం చేసినప్పుడు వాళ్ళు ఇచ్చినటువంటి త్యాగాన్ని శ్మశానంతోనో ఎడారితోనో పోలిస్తే వాళ్ళు ఊరుకుంటారా? వాళ్ళు నిన్న చెప్పింది కూడా ఒకటే, ఎస్ అమరావతి రాజధాని అనే స్టాండ్ తో మీరు రండి, మేము పూలు కింద పూలు పరిచి మేము స్వాగతిస్తామని చెప్పారు. వాళ్ళ పార్టీ నాయకులైనా వెళ్ళొచ్చు. సిఆర్టీఏ పరిరక్షణ అంటే నాకు అర్థం కాల. అసలు వైసీపీ నాయకుల నుంచి మొన్న రాజధానిని కాపాడిందే కోర్టులో సిఆర్టీఏ వీళ్ళ నుంచి రాజధానిని కాపాడింది. వీళ్ళు సిఆర్టీఏ పరిరక్షణ చేయాల్సిన అవసరం లేదు. రెండోది ఏంటంటే ఇక్కడ యూట్యూబర్స్ కావచ్చు, లేకపోతే ఇతరులకు కావచ్చు, వైసీపీ ఏమీ డబ్బులు ఇవ్వదో వాళ్ళతో ఏమీ మాట్లాడించదు అన్నారు. ఈ వ్యాఖ్య అయితే నేను చెప్పట్లేదు. గతంలో జర్నలిస్టు సాయి గారి అంశం వచ్చినప్పుడు విజయసాయి రెడ్డి గారు మాట చెప్పారు. ఈ జర్నలిస్టు సాయికి వైసీపీ నుంచి నెల యూట్యూబర్స్ కి ఎవరైతే డబ్బులు ఇస్తామో అందులో ఈయన ఒక పేటిఎం ఛానల్, ఈయన నా గురించి మాట్లాడుతున్నాడని చెప్పి విజయసాయి రెడ్డి గారు, నిన్న మొన్నటి వరకు వాళ్ళ పార్టీలో నెంబర్ 2గా ఉన్నటువంటి విజయసాయి రెడ్డి గారు చెప్పారు. సో డబ్బులు ఇస్తున్నారా లేదనేది వాళ్ళ పార్టీ తేల్చుకోవాలి. ఇకపోతే మూడోది కేవీ రెడ్డి విషయంలో జరిగింది. మరి ఆయన మోహన్ గారు ఫాలో అయినట్లేరు కరెక్ట్ గా. కేవీ రెడ్డి గారికి నోటీస్ ఇవ్వడానికే వెళ్ళారు. మొదట నోటీస్ ఇవ్వడానికి వెళితే నోటీసు తీసుకోకపోవడంతో పాటు దాన్ని తిరస్కరిస్తే కోర్టులు నాన్ బెయిలబుల్ వారెంట్ ఇచ్చాయి. ఇప్పుడు మీరు చెప్పిన కవిత గారు కావచ్చు, వైసీపీ కావచ్చు, లేదా కేవీఆర్ ని సపోర్ట్ చేసే ఇతరులు కావచ్చు, వీళ్ళు చెప్పాల్సింది ఏంటంటే న్యాయస్థానం ఇచ్చినటువంటి ఆదేశాలను పాటించాలా లేదా. ఇప్పుడు తెలంగాణ నుంచి కూడా ఆంధ్రాలో ఒక వ్యక్తి తెలంగాణ సీఎంను విమర్శించవచ్చండి, అక్కడ కేసు పెడితే నాన్ బెయిలబుల్ వారెంట్ ఉంటే అక్కడికి వచ్చి తీసుకెళ్తారు. పోలీసులకు రాష్ట్రాలు దేశాలు హద్దు లేదు కదా, సంబంధిత రాష్ట్ర పోలీసులను కాగితాలు చూపించి తీసుకెళ్లొచ్చు కదా. అలా తీసుకెళ్లిందే. ఇక్కడ మనం ఎవరు ఏం మాట్లాడారు అనేది కోర్టు నాన్ బెయిలబుల్ వారెంట్ ఎందుకు ఇచ్చిందనే దాని గురించి మనం మాట్లాడాలా. అక్కడ కోర్టు నాన్ బెయిలబుల్ వారెంట్ ఇచ్చిందనే విషయాన్ని మరుగున పరిచి వీళ్ళు దౌర్జన్యంగా అరెస్ట్ చేశారు, అక్రమంగా అరెస్ట్ చేశారంటే కోర్టుని అడగాల. మీరు ఎందుకంటే దౌర్జన్యంగా కేవీఆర్ మీద నాన్ బెయిలబుల్ వారెంట్ ఇచ్చారని కోర్టుని నిలదీయాల. ఎందుకంటే కోర్టు ఇచ్చిన వారెంట్ కేవలం ఇచ్చిన ఆదేశాలు అమలు చేసేవాళ్ళు మాత్రమే. కాళ్ళ మీద కూర్చొని రమ్మని చెప్పలే. మీకు ఇష్టం వచ్చినట్టు మీరు ఏది కావాల్సింటే అది వర్ణించుకుంటే ఎట్లవుతుంది? కాళ్ళు ఆయన కేవీఆర్ గారు ఎస్ మీ దగ్గర నాన్ బెయిలబుల్ వారెంట్ ఉంది మీరు రండి అన్నప్పుడు ఆయన ఎస్ నేను వస్తాను నడవండి అని అనుంటే కాదయ్యా, అక్కడ ఒకసారి చూడండి, చేతులు పట్టుకొని ఈడ్చుకోబోతున్నారు. ఈడ్చుకుపోయేది కూడా కనపడలేదా మీకు? తప్పకుండా తెలుసుకోకుండా మీరు కూడా పక్కన సపోర్ట్ చేసుకుంటా పోతే ఇప్పుడు మీకు చంద్రబాబు నాయుడు డబ్బులు ఇస్తున్నారని మేము చెప్పాలా? ఇప్పుడు మీకు డబ్బులు ఇస్తున్నారని మేము చెప్తే మీరు ఒప్పుకుంటారా? సరే, ఇప్పుడు ఎవరు అభిప్రాయాలు వాళ్ళే డబ్బులు ఇస్తున్నారా లేదా అనేది, ఇప్పుడు నాకు డబ్బులు ఇస్తున్నారా లేదా అవతల మీరు ఆ నిందేసినప్పుడు మిమ్మల్ని కూడా ఆ నిందలతో మాట్లాడచ్చు కదా. ఇప్పుడు మీరు అవతల నిందేసినప్పుడు మిమ్మల్ని కూడా అదే విధంగా అనుకోవచ్చు కదా. ఇప్పుడు సాయి గారికి డబ్బులు ఇచ్చినారని మీరు చెప్తున్నారు. సాయి గారికి డబ్బులు ఇచ్చిండేది సాయి గారికి డబ్బులు నేను చెప్పలా, జగన్మోహన్ పార్టీలో నెంబర్ 2గా ఉన్నటువంటి విజయసాయి రెడ్డి గారు చెప్పారు.
విజయసాయి రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు చెప్పింటే మీరు చెప్పినట్టు నేను కూడా ఏకీభవిస్తూ వైఎస్ఆర్ పార్టీలో ఉంటే బయటకు వచ్చినాక రకరకాల మాటలు చెప్పినారు. రకరకాల మాటలు చెప్పినట్టు పరిగణలోకి తీసుకోవడానికి ఉండదు. మా దగ్గర ఉన్నప్పుడు వేరు, బయటకు వచ్చిన తర్వాత మాట్లాడేప్పుడు వేరు. బయటకు వచ్చిన తర్వాత ఎవరు గుర్తు పెట్టే వాళ్ళు మాట్లాడతారు. తెలుగుదేశం నుండి బయటకు వచ్చిన వాళ్ళు ఎవడు ఈయన వంశీ గారు అక్కడ నుండి రాలేదా, లేక ఈ కొడాలి నాని గారు అక్కడ నుండి రాలేదా, రోజా గారు అక్కడ నుండి రాలేదా అంటే అవన్నీ పాత ఎన్ని తీసుకొచ్చి దీంట్లో కడితే ఒప్పుకునే దానికి అవుతుంది. కాబట్టి ఎక్కడ ఉన్నప్పుడు మాట్లాడితే ఆ మాటలు అక్కడికే వర్తిస్తాయి. కానీ ఇప్పుడు ఈ పార్టీలోకి వచ్చిన తర్వాత మోహన్ రెడ్డి గారు ఇప్పుడు కొడాలి నాని గారు కావచ్చు, వంశీ గారు కావచ్చు, అక్కడ ఉన్న తర్వాత వైసీపీలోకి వచ్చాక చెప్పినవన్నీ అబద్ధాలు అంటారు మీరు. అదే ఇప్పుడు నేను అదే అడగబోతున్నా. కొడాలి నాని గారు కావచ్చు, వల్లభనేని వంశీ గారు కావచ్చు, చెప్పేది అది కాదు. విజయసాయి రెడ్డి అనే వ్యక్తి బయటికి వెళ్ళిన తర్వాత మాట్లాడిన మాటలకు విలువ లేనప్పుడు, విజయసాయి రెడ్డి అనే వ్యక్తి బయటికి వెళ్ళాక మాట్లాడిన మాటలకు విలువ లేదన్నప్పుడు కొడాలి నాని కావచ్చు, వల్లభనేని వంశీ కావచ్చు, బయటికి వెళ్ళిన తర్వాత మాట్లాడిన మాటలకు విలువ ఉండదు. ఎందుకంటే వేరొక పార్టీలోకి వెళ్ళారు, వాళ్ళ స్వలాభం కోసం మాట్లాడి ఉండొచ్చు కదా. మరి అట్లాంటప్పుడు ఎందుకు తీసుకుపోయి జైల్లో పెట్టారు? విలువ లేదు కదా. లేనప్పుడు విలువ కాదు మీరు అనాల్సింది, వాస్తవం కాదా అని అడగండి ఆయన్ని. అంటే అవాస్తవాలా అని అడగండి, విలువ కాదు, అవాస్తవాలా అని అడగండి. రాజకీయాల్లో మీరు ఒకటి మాట్లాడితే నేను రెండు మాట్లాడింటాను, నేను రెండు మాట్లాడితే రైట్, చర్చ వెళ్ళిపోతుంది. ఎస్ 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 సుధాకర్ గారు మీ అభిప్రాయం అర్థమైంది. ఎస్ సుధాకర్ గారు మీ అభిప్రాయం అర్థమైంది. ఎస్ ఎస్ సుధాకర్ గారు మీ అభిప్రాయం అర్థమైంది. ఎస్ మోహన్ రెడ్డి గారు అభిప్రాయం అర్థమైంది. ఎస్ కంక్లూడ్ చేయండి సార్. వంశీ గారు కంక్లూడ్ చేయండి ప్లీజ్. జర్నలిస్ట్ కేవీఆర్ అనేటటువంటి విషయంలో ఏం జరిగింది అనేది తెలీదు మోహన్ రెడ్డి గారికి. ఈడ్చుకొచ్చారు అని అంటా ఉన్నారు. అతని మీద 3 నెలలుగా ఎన్బిడబ్ల్యూ పెండింగ్లో ఉంది. ఎన్బిడబ్ల్యూ అంటే నాన్ బెయిలబుల్ వారెంట్ పెండింగ్లో ఉంది. ఓకే, పెండింగ్లో ఉంది. ఈడ్చుకొచ్చారు అని అంటా ఉన్నారు. అతను అటొక పోలీస్ కానిస్టేబుల్, ఇటొక పోలీస్ కానిస్టేబుల్ తీసుకుని అతను బలవంతంగా తీసుకొస్తా ఉన్నారు. అతను రాకపోతా ఉంటే కోర్టు నాన్ బెయిలబుల్ వారెంట్ పెండింగ్లో ఉంది కాబట్టి కోర్టు ఆదేశాలతోటి అరెస్ట్ చేశారు. అక్కడ పోలీస్ స్టేషన్లో సబ్మిట్ చేశారు. పోలీసు వారు మీరు తీసుకెళ్లొచ్చు అని చెప్పేసి ఆ నిందితుడిని ఆంధ్రప్రదేశ్ పోలీసులకు అప్పచెప్పారు. ఇది విషయం జరిగింది. అయితే అతను ఈడ్చుకెళ్లారని చాలా బాధపడిపోయినటువంటి ఎల్ఎన్ మోహన్ రెడ్డి గారికి ఈ ఫోటో ఒకసారి చూపిస్తున్నా. ఇది నేను గతంలో జగన్మోహన్ రెడ్డి గారి ఇసుక మాఫియాని ప్రశ్నించాను అని చెప్పి ఇలా ఈడ్చుకెళ్ళి ఏం చేశారు సార్, నా చేతికి ఇట్లాంటి గాయం చేశారు సార్. నేను ఇలా గాయపడ్డా గత పోలీసులు చేసినటువంటి దాష్టికానికి. మీరు పోరాటంలో తగిలారా, తొప్పుకుంటా పోయినప్పుడు తగిలారా? నాకు కూడా కాల్ ఫ్రాక్చర్ అయింది రాజశేఖర రెడ్డి గారు నిరాహార చేసినప్పుడు. ప్రెస్ వాళ్ళను మోహన్ రెడ్డి గారు ప్లీజ్ సమయం అయిపోయింది చెప్పండి. అమరావతి ఉద్యమంలో ఉండగా నా కాలి మీద పడినటువంటి లాఠీ దెబ్బ ఇది. మా నాయకుడిని సార్ టాపిక్ మీద కంక్లూడ్ చేయండి సార్ ప్లీజ్. మోహన్ రెడ్డి గారు దయచేసి ఆగండి, ప్రొలాంగ్ అయిపోతుంది. మోహన్ రెడ్డి గారు ఆగండి, దయచేసి ఆగండి, టాపిక్ మీద కంక్లూడ్ చేయండి సార్. వంశీ గారు, మోహన్ రెడ్డి గారు నాపండి ప్లీజ్. మోహన్ రెడ్డి గారు నాపండి. ఎస్ కంక్లూడ్ చేయండి. ఆయన ఆపేర్లే కానీ మ్యూట్ లో పెట్టారు, మీరు కంక్లూడ్ చేయండి ప్లీజ్. టాపిక్ ఎవరైనా కానీ రాజ్యాంగాన్ని, న్యాయ వ్యవస్థని